హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ నాటుకోడి వేపుడు అండి. చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 kg చికెన్ను తీసుకుని వాష్ చేసుకుని ఒక పాత్రలో వేసి కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ వేసి స్టవ్ మీద ఉంచి మంచిగా కుక్ చేసుకుందామండి. వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇది కుక్ అయ్యేలోపు చూస్తున్నారు కదా, వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు, కుక్ అవుతుందండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత సాజీరా, బిర్యానీ ఆకు, మీ ఇష్టం అండి, హోల్ గరం మసాలా దినుసులు కూడా వేయొచ్చు, కొంచెం కరివేపాకు, 2-3 ఆనియన్స్ తీసుకొని పీసెస్గా కట్ చేసుకొని ఆనియన్స్ని కూడా వేసి మంచిగా ఫ్రై చేద్దామండి. ఆనియన్స్ సగం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, 4-5 పచ్చిమిర్చి, ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ఆల్రెడీ చికెన్లో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కుక్ చేస్తున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేసి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు చికెన్ కుక్ అవుతుంది. ఒకవేళ కొంచెం ఒకసారి చికెన్ కొంచెం ముదురుగా ఉందనుకోండి, కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసుకునో లేదా ఇంకొన్ని వాటర్ వేసుకుని కూడా మంచిగా కుక్ చేసుకోండి. చూస్తున్నారు కదా, చికెన్ కుక్ అయిందండి. బోన్స్ నుంచి స్కిన్ సపరేట్ అవుతుంది, మనకు అదే గుర్తు చికెన్ కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచుకొని కొంచెం సాల్ట్, మనం ఆల్రెడీ చికెన్లో వేసాం కదా, కొంచెం మిర్చి పౌడర్, సాల్ట్ మిర్చి పౌడర్ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. మిర్చి పౌడర్ కొంచెం ఎక్కువే పడుతుంది, మనం ఫ్రై చేస్తున్నాము కాబట్టి. మిర్చి పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కుక్ అయినటువంటి చికెన్ని తీసుకొని ఈ పోపులో వేద్దాం. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చికెన్ కుక్ అయ్యేలోపు ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటే త్వరగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చికెన్ వేసి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 కప్ కర్డ్ వేద్దాం. కొంచెం మీకు గ్రేవీ టైప్లో కావాలంటే కొంచెం కర్డ్ ఎక్కువ వేసుకోవచ్చండి, లేదా కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు. మనం ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా, ఈ 3 వేసి ఒక 2 to 3 minutes మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి ఒకసారి మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవటమేనండి. రైస్లోకైనా చపాతీలోకైనా అన్నిట్లోకి బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు ఇంకా కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటే ఇంకా త్వరగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, మీకు చూస్తేనే నోరూరిపోతుంది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒట్టిదే డైరెక్ట్గా తినేయొచ్చు, రైస్లోకైనా చపాతీలోకైనా అన్నిట్లోకి బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి.